ఏవండీ బాగున్నారా? మొన్నైతే ఒకరేదో కామెంట్ పెట్టారు. సో, ఆ కామెంట్ అయితే నన్ను చాలా ఆలోచింపజేసిందని చెప్పొచ్చు. వాళ్ళేం కామెంట్ పెట్టారు? ఎందుకు నన్ను ఆలోచింపజేసిందన్నది ఈ వీడియోలో చెప్తాను. సో, వాళ్ళొచ్చేసి మీరు యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ ఎందుకు అప్‌లోడ్ చేస్తున్నారు? కేవలం డబ్బుల కోసమేనా? లేకుంటే మీ టాలెంట్ ఏమన్నా బయట పెట్టడానికా? అని చెప్పేసి వాళ్ళు అడిగినటువంటి ఆ క్వెషన్ నన్నైతే కొంచెం ఆలోచింపజేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చేసి నేనేమనుకున్నానంటే మనలో ఉన్నటువంటి టాలెంట్ అంటే నాకు కవితలు రాయడము, ఇలా సాంగ్స్ రాయడం అనేది చాలా ఇష్టం. అలాగే న్యూస్ చెప్పడం అనేది కూడా చాలా ఇష్టం నాకి. సో, నేను ఇదంతా కూడా నా టాలెంట్ ఉంది కదా! దీనికి ఒక ప్లాట్‌ఫామ్ కావాలి అని చెప్పేసేసి నేను యూట్యూబ్‌నైతే ఎంచుకోవడం జరిగింది. సో, ఇంక తర్వాత ఈ వీడియోస్ చూడడం, తర్వాత నేను వీడియోస్ అప్‌లోడ్ చేయడం ఇవన్నీ తర్వాత నాకేమనిపించిందంటే ఇంకా యూట్యూబ్ పైన ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఇంకా దాంతో పాటు డబ్బులకు కూడా చాలా అవసరంగా ఉండడం వల్ల నేను ఇంక యూట్యూబ్‌నైతే డబ్బులుగా కూడా చూసుకున్నాను. సో, చాలా వరకైతే నేను యూట్యూబ్‌నైతే డబ్బుల కోసమే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడం జరిగింది. నేనొక్కడే కాదు, చాలామంది కూడా యూట్యూబ్ ఛానల్‌ని ఎక్కువగా డబ్బుల కోసమే వాళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది వీడియోస్ అన్నీ గూడా. సో, ఇంక ప్రస్తుతానికైతే నాకు యూట్యూబ్ ఛానల్‌లో అమౌంట్ రావడం అనేది స్టార్ట్ అయింది. సో, నేను ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను. సో, ఇంకా రెండో పేమెంట్ కూడా తీసుకున్నాను. సో, నేనొచ్చేసి మీకు ఫస్ట్ వీడియోస్‌లోనే పెడదామనుకున్న నా ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు. సో, నేను కొన్ని రీజన్ వల్ల వీడియో తీయలేకపోయాను. సో, ఇంకా ఈసారి రెండో పేమెంట్ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా నేను వీడియోస్ తీసి మీకు నాకెంత అమౌంట్ వచ్చిందనేది చెప్తాను. సో, చాలామంది అనుకుంటూ ఉంటారు లక్షల్లో, కోట్లల్లో వస్తుందని జెప్పేసి. ఇదంతా వచ్చేసి వాస్తవం కాదని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామందికి కూడా అంత డబ్బులు రాదు. సో, రావడం అయితే వస్తుంది. ఖచ్చితంగా ఇన్‌కమ్ అన్నది వస్తుంది యూట్యూబ్‌లో. సో, ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసే వాళ్ళకి కూడా చాలా ఓపిక అన్నది ఉండాలండి. ఓపికతో వాళ్ళు చేస్తేనే ఖచ్చితంగా డబ్బులు తీసుకోవడం సాధ్యమవుతుంది. దాదాపు నేనైతే నా యూట్యూబ్ జర్నీ 3 ఇయర్స్ అని చెప్పొచ్చు. సో, 3 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. అయితే చివరికి నాకు డబ్బులొచ్చేసరికి ఇంకా ఫస్ట్ నా ఛానల్ అమౌంట్ నా ఫస్ట్ సాలరీ వచ్చినప్పుడు నాకు ఆ 3 సంవత్సరాలు పడ్డ కష్టం అంతా కూడా పోయిందని చెప్పొచ్చు. సో, నేను ఒక్కడినే స్టార్ట్ చేశాను. సో, నేను ఒక్కడినే అన్ని వీడియోస్ తీసుకొని అంతవరకు వెళ్ళి డబ్బులు తీసుకున్నానంటే నాకు చాలా సంతోషం అనిపించింది. సో, చాలా కష్టపడ్డానండి. యూట్యూబ్‌లో వీడియోస్ తీసేటప్పుడు కూడా నేను పనికి పోయేసొచ్చి తర్వాత నైట్‌లలో కొంచెం మేలుకొని ఆ వీడియోస్ అన్ని ఎడిట్ చేయడం అవన్నీ కూడా పంపించడం అట్లా కూడా చేశాను. సో, ఇప్పటికైతే నాకైతే హ్యాపీగానే ఉంది. ఎందుకంటే నా ఛానల్‌కి డబ్బులొస్తుంది అని చెప్పేసేసి. సో, ఇక కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళందరికీ కూడా నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్‌లో రోజు అప్‌లోడ్ చేసుకోండి వీడియోస్ అన్నీ కూడా. సో, మంచి కంటెంట్‌లతో ముందుకెళ్ళండి. సో, ఖచ్చితంగా డబ్బులన్నది వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం అన్నది ఉండదు. సో, ఇంకొక చిన్న విషయం ఏంటంటే నాకు ఆయన పెట్టినటువంటి కామెంట్ వచ్చేసి కొంచెం ఆలోచింపజేసిందని చెప్పాను కదా! మన టాలెంట్ అన్నది ఫస్ట్ మనం బయట వ్యక్తపరిచేదానికి ఒక మంచి ప్లాట్‌ఫామ్ ఏదన్నా ఉందంటే అది యూట్యూబే అనుకోవచ్చు. సో, మనలో ఉన్నటువంటి టాలెంట్‌ని బయటికి తీయాలంటే ఖచ్చితంగా యూట్యూబ్ అన్నది ఒక వేదికగా ఎంచుకోవడం చాలా బావుంటుంది. సో, ఇంక డబ్బుల విషయానికొస్తే ఖచ్చితంగా మనలో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా డబ్బులన్నది వస్తుందని నా అభిప్రాయం. సో, చాలామంది అయితే నాకు కామెంట్స్ పెట్టి నాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలైతే తెలియజేసుకుంటున్నాను. సో, ఈరోజు నా జర్నీ యూట్యూబ్ గురించి కొంచెం చెప్పాను.